హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మన ఛానల్లో అడాప్ ఇల్స్ట్రేటర్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అడాప్ యానిమేషన్కి కావాల్సిన వెక్టర్ ఫైల్స్ని అడాప్ ఇల్స్ట్రేటర్లో చేంజ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోవడమే చూసాం. బట్ ఈ అడాప్ ఇల్స్ట్రేటర్ అది ఎంత యూజ్ అంటే టాప్ ఎంఎన్సి కంపెనీల్లో జాబ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ అడాప్ ఇల్స్ట్రేటర్ మీద. అండ్ ఫ్రీలాన్సింగ్ కూడా చాలా బాగుంటుంది. అది క్లాస్లో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. అడాప్ ఇల్స్ట్రేటర్ సపరేటు, అడాప్ ఫోటోషాప్ సపరేటు అని కాదు. అడాప్ ఇల్స్ట్రేటర్ బాగుంటుంది, ఫోటోషాప్ బాగోదు అని అసలు చెప్పలేము అనమాట. అడాప్ కంపెనీ ఈ రెండింటినీ డిజైన్ చేసింది. అడాప్ ఇల్స్ట్రేటర్, అడాప్ ఫోటోషాప్ని రెండింటినీ డిజైన్ చేసింది. అడాప్ ఇల్స్ట్రేటర్ అంతా వెక్టర్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. ఫోటోషాప్ అనేది ఫోటో ఎడిటింగ్ ఫార్మాట్లో ఉంటుంది. మనం ఇల్స్ట్రేటర్ గురించి ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఇల్స్ట్రేటర్లోని టూల్స్ మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఫ్రెండ్స్ మీ క్రియేటివిటీని యూజ్ చేసి సూపర్ వర్క్ చేయొచ్చు అనమాట. ఇల్స్ట్రేటర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది మనం నేర్చుకున్నది కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు చూడండి, కార్పొరేట్ కంపెనీల్లో కానీ యాడ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాటిలో కానీ ఎక్కువగా ఇల్స్ట్రేటర్నే ఉపయోగిస్తారు. వాటిలో మనం వర్క్ చేయాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఇల్స్ట్రేటర్ అనేది వచ్చి ఉండాలి. ఫోటోషాపు చాలా తక్కువగా యూజ్ చేస్తారు. ఎంఎన్సి కంపెనీల్లో అయితే ఫోటోషాప్ అనేది చాలా తక్కువ అనమాట. అదే యాడ్ ఏజెన్సీలో వచ్చేటప్పటికి ఫోటోషాప్ యూజ్ చేస్తారు, ఇల్స్ట్రేటర్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. బట్ ఎంఎన్సి కంపెనీల్లో ఇల్స్ట్రేటర్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. దేనికంటే అప్లికేషన్ డెవలప్ చేయటం కానీ, బ్రౌచర్స్ డెవలప్ చేయటం కానీ, లోగో డిజైనింగ్ కానీ, ల్యాండింగ్ పేజెస్ కానీ, ఇటువంటి వాటి అన్నిటికీ ఇల్స్ట్రేటరే ఎక్కువ యూజ్ చేస్తారు. మనం జస్ట్ ఇల్స్ట్రేటర్లో వెక్టర్స్ని డౌన్లోడ్ చేసుకుని అదే 2D యానిమేషన్కి మనం వెక్టర్స్నే ఇంపోర్ట్ చేసుకోవటం నేర్చుకున్నాం. కానీ అసలు ఇల్స్ట్రేటర్లో గ్రాఫిక్ డిజైన్లో లోగోస్ డిజైన్ చేయటం కానీ, అసలు గ్రాఫిక్ డిజైన్ చేసే వాళ్ళలో ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అన్నమాట. వాళ్ళు చేసే సాఫ్ట్వేర్లో ఇది ఒక మంచి సాఫ్ట్వేర్. వాళ్ళకి మీరు నేర్చుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇల్స్ట్రేటర్ అనేది వెక్టర్ ఫార్మాట్లోనే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో మనం నేర్చుకుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వే అని చెప్పొచ్చు. అంటే నేనైతే నా సజెషన్ అయితే బెస్ట్ వే. ఎలా అంటే కెరీర్ గ్యాప్ ఉండి సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు కానీ, నాన్ ఐటీలో వర్క్ చేసి ఎన్ని సంవత్సరాలు ఐటీ సెక్టర్లోకి మారాలనుకునే వాళ్ళు కానీ ఇల్స్ట్రేటర్ అనేది నేర్చుకోవడం వల్ల మంచి ఆప్షన్ అవుతుంది అనమాట. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకైతే నేను చెప్పే బెస్ట్ వేలో ఇదొకటి అని నేను చెప్పగలుగుతాను. సో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మీ క్రియేటివిటీని ఎక్కువగా యూజ్ చేస్తే మంచి ఎంఎన్సి కంపెనీల్లో జాబ్ కొట్టచ్చు అనమాట. చాలా నాకు తెలిసినంత వరకు మంచి ఓపెనింగ్స్ దొరుకుతాయి. ఏదైనా మీరు యూట్యూబ్లో పర్ఫెక్ట్గా చూసి నేర్చుకోవచ్చు. లేదా నేను ఇంకా మనీ పెట్టగలను, బయట ఎక్కడైనా నేర్చుకోగలను అనుకుంటే కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. మంచి ఎంఎన్సి కంపెనీల్లో ఈక్వల్ టు సాఫ్ట్వేర్ ప్యాకేజ్ వచ్చేలాగా మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది కూడా మంచివే, గ్రోత్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు ఎవరైనా ఈ ఫీల్డ్కి నేను మూవ్ అవ్వాలి, టర్న్ అవ్వాలి అనుకున్న వాళ్ళు బయట కొంచెం రిఫర్ చేసుకోండి, సెట్ చేసుకుని ఎలా ఉంటుందో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నీ చూసుకోండి. సో నా సజెషన్ అయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. తర్వాత ఒక 2 years అలా అయిన తర్వాత ఏ ఫీల్డ్ అయినా ఫ్రెండ్స్ అప్డేట్ అవుతూనే ఉండాలి సబ్జెక్ట్లో. అలాగా దీంట్లో కూడా అప్డేట్ ఉంటుంది. కంప్లీట్గా మీరు గ్రాఫిక్ డిజైన్ సైడ్ లేకపోతే యూఐ/యూఎక్స్ సైడ్కి కూడా టర్న్ అవ్వచ్చు. అలా అవ్వాలి అనుకున్నప్పుడు దాని అప్డేటెడ్ వెర్షన్ అంటే HTML, CSS, దానికి ఇంకేమేమి కావాలి, ఫిగ్మా, అట్లాంటివి కొన్ని నేర్చుకుంటూ మీరు టర్న్ అయిపోవచ్చు అనమాట. సో అట్లా ఉంటుంది. సో ఎప్పుడు ఒకే దాంట్లో నేను నేర్చుకున్నంతలోనే జాబ్లోనే ఉండాలంటే ప్రజెంట్ ఫీల్డ్లో కాంపిటీషన్ ఫీల్డ్. సో మీరు ఎప్పటికప్పుడే నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండొచ్చు అనమాట. ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళకి కూడా
మంచి ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకుని మీరు పోర్ట్‌ఫోలియో ప్రిపేర్ చేసుకొని ఫ్రీలాన్సింగ్ అంటే కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. అవి సెట్ చేసుకొని ఎవరైనా వర్క్ ఇస్తానంటే మీ పోర్ట్‌ఫోలియో చూసి వర్క్ ఇస్తే వన్స్ మీరు వాళ్ళు ఇచ్చిన వర్కు మంచి ఎఫర్ట్‌తో చేస్తే మాత్రం ఇంక మీకు అలాంటి వర్క్స్ వస్తానే ఉంటాయి. అసలు కంప్లీట్‌గా చాలామందైతే ఇంటి దగ్గర కూర్చునే వర్క్ చేసుకుని అమౌంట్లు ఎర్న్ చేస్తున్నారనమాట. అంత బావుంటది ఈ సాఫ్ట్‌వేరు. ఈ గ్రాఫిక్ డిజైన్‌లో చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు ఇన్సులేటర్ సాఫ్ట్‌వేర్ నేర్చుకుంటే గ్రాఫిక్ డిజైన్‌లో ఒక సాఫ్ట్‌వేరు దీంతో మీరు డిజైన్ చేసేయొచ్చనమాట. అట్లాంటి సాఫ్ట్‌వేర్ ఇది. సో, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్‌లో మనం ఇన్సులేటర్ ఇంట్రడక్షన్ మొత్తం చెప్తాను. సో, ఒక్కొక్క క్లాస్‌లో ఒక్కొక్కటి అంటే టూల్స్ అన్నీ మీకు అడాప్ యానిమేషన్‌లో చెప్పినట్టే టూల్స్ క్లాసెస్ అన్నీ చెప్తాను. ఆ టూల్స్ క్లాసెస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా చూడండి. అవి చాలా ఇంపార్టెంట్. టూల్స్ అనేవి పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఆ తర్వాత మనం డిజైన్ చేయటానికి ఏ టూల్ ఎక్కడ యూజ్ అవుద్దని టక్‌మని మనం చేసేయగలుగుతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంట్రడక్షన్ క్లాస్‌లోకి ఎంటర్ అయిపోదాం. ఇన్సులేటర్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తెలుసు కదా, పైన మెనూ బారు. సో, దీంట్లో ఫైల్ ఓపెన్ చేస్తాం. న్యూ కానీ ఎడిటింగ్ అన్నీ దీంట్లో ఉంటాయి. సేమ్ అడాప్ యానిమేషన్ లానే. ఇది హోమ్ బటను, ఇది క్రియేట్ న్యూ. ఇక్కడ కూడా మనం న్యూ ఓపెన్ రెండు ఉంటాయి. మనం కావాలంటే ఆ ఫైల్లోకి వెళ్ళకల్లా కొత్త పేజ్ ఓపెన్ చేయాలంటే క్రియేట్ న్యూ, ఆల్రెడీ ఉన్నదాన్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ క్లిక్ చేస్తాం. సో, ఈ రెండింటిని ఆ విధంగా యూజ్ చేస్తాం. ఇక్కడ సేమ్ పైన న్యూ ఓపెన్ ఉన్నాయి కదా, అవే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వీటిలో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నది ఫస్ట్ మనం తెలుసుకుందాం. కింద ఉన్న పేజెస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది ఇది చూడండి. ఇవి సైజెస్ అనమాట. మనం చేసే వర్క్ ఏ సైజులో కావాలి, వెబ్బా లేకపోతే మొబైలా, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం ఇది వీడియో అలా మనం మన వర్క్ ఏ విధంగా చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. లేదా ఇంకా ఎక్కువ మోర్ ఆప్షన్స్ కావాలనుకుంటే ఇది చివరిది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి చూడండి ఆప్షన్స్ బోల్డ్ అని వస్తాయి. చూసారా, ఇక్కడ రీసెంట్ ఉంది కదా, అంటే మనం రీసెంట్గా వాడిని ఇక్కడ కనబడుతూ ఉంటాయి అనమాట. ఏ పేజీలో వర్క్ చేసి అన్నది. ఇది సేవ్. ఇవి మొబైల్లో మొబైల్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. వెబ్ పేజ్లో డిజైన్ చేయాలనుకున్నప్పుడు వెబ్ పేజ్. ఇక్కడ ప్రింట్ తీయాలనుకున్నప్పుడు ఏ సైజులో తీయాలి. ఫిల్మ్ అండ్ వీడియోస్ మోడల్లో సైజెస్ మనకి డిఫరెంట్ సైజులు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు యూస్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో, ఎక్కువ మొబైల్ మనకి తెలుసు కదా. సో, దాన్ని బేస్ చేసుకుని పక్కన ప్రాపర్టీస్ మారిపోతున్నాయి చూసారా. మొబైల్లో పెట్టాం మొబైల్. సో, ఒకసారి ఇది క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ కొత్త పేజ్ ఓపెన్ చేయగానే సేమ్ అక్కడ మోర్ కాదు, ఇక్కడ కొత్త న్యూ పేజ్ అని ఓపెన్ చేయగానే కూడా ఇవే ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. చూడండి, మొబైల్ క్లిక్ చేసా. మొబైల్లో మనం ఏ బ్రాండ్ అంటే ఇప్పుడు ఐఫోన్ లేదు ఐప్యాడ్ లేదా శాంసంగ్ ఫోను అలా దానికి సైజెస్ ఉంటాయి. ఆ సైజులో మనం క్రియేట్ చేసేయచ్చు. ఆటోమేటిక్గా అది క్లిక్ చేయగానే పక్కన ప్రాపర్టీస్ మారిపోతూ ఉంటాయి. సో, వెబ్ కూడా అంతే. వెబ్ పేజ్ మనకి ఎంత సైజు ఎంత రెజల్యూషన్లో కావాలి ఏంటన్నది ముందుగానే మనం ఇక్కడ క్లిక్ చేసి పెట్టేసుకుని ఆ పేజీల్లో మన వర్క్ మనం డిజైన్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేవాడికి ప్రింట్ ఏంటి, మనం ప్రింట్ తీసుకోవటానికి తెలుసు కదా మనకి A4 సైజ్ అని ఏ ఉంటాయి కదా. సో, అలాగా. ఇది వచ్చేవాడికి వీడియో ఫార్మేట్లో వీడియో సైజెస్ ఉంటాయి కదా మీకు ఇన్స్టా పేజీల్లో కానీ వాటిలో కానీ. సో, ఆ సైజుకి తగ్గట్టు మనకి ఇచ్చిన వర్క్ మనం ఏ సైజులో కావాలంటే అనే రిక్వైర్మెంట్ ఉండదో ఆ సైజు ప్రకారం మనం వర్క్ చేసేస్తాం. మనం ఇవి క్లిక్ చేసుకుని వర్క్ చేస్తాం అనమాట. చూడండి, పక్కన ప్రాపర్టీస్ మనం ఏది క్లిక్ చేస్తే అవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఆ పైనేమో డాక్యుమెంట్ మనం ఏ వర్క్ చేస్తున్నాం అన్నది నేమ్ పెట్టుకుంటాం. ఇక్కడ విడ్త్ హైట్ ఇవి తెలుసు కదా మీకు, పిక్సెల్లోనా ఇంచెస్లోనా మనం చేంజ్ చేసే కొలది ఈ పక్కన విడ్త్ హైట్ చేంజ్ అయిపోతుంటాయి. సేమ్ అడాప్ వాళ్ళ అన్ని ఇంటర్ఫేస్లు అన్నీ ఇలాగ ఉంటాయి. మీరు అడాప్ యానిమేషన్లో కూడా చూసారు కదా, అలాగే ఉంటాయి. సో, పిక్సెల్ క్లిక్ చేస్తే పిక్సెల్కి హైట్ విడ్త్ ఎలా ఉంటుంది ఏంటన్నది వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇది పోర్ట్రైటు ల్యాండ్స్కేపు సైజెస్ మనం దేంట్లో కావాలంటే అది క్లిక్ చేసి పెట్టుకుంటాము. ఇది
4 సైడ్స్, ఏ సైడ్ ఒక సైడే మనకి తగ్గించాలంటే అలా 1 సైడ్ తగ్గుతుంది. ఇవి చూడండి కలర్స్ తెలుసు కదా, ఈ కిందది వచ్చేటప్పటికి ప్రింట్ తీసేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. ఈ రెడ్, బ్లూ, గ్రీన్ అనేది మన వర్క్కి సంబంధించి చేస్తాం అనమాట. ఇంకా ఇక్కడ మోర్ సెట్టింగ్స్ ఉన్నాయి, అది క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ అలా ఈ పక్కన ఉన్నవే ఇక్కడ ఉంటాయి చూడండి. ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ పెడతాం, తర్వాత ఇవి సైజెస్ చేంజ్ చేసుకోవటానికి తెలుసు కదా, మీకు ఆల్రెడీ అక్కడ చూపించింది. ఇక్కడ చూడండి, ఇందాక మీకు అక్కడ చెప్పలేదు ఆర్ట్ బోర్డ్ అని, ఇది ఇక్కడ ఉంది చూసారా, ఇదే సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 1 అని ఉంది కదా, 10 అని పెట్టండి, 10 పేజెస్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. ఫస్టే డివైడ్ చేసేసుకోవచ్చు. క్లిక్ చేయని చూసారా, ఎన్ని న్యూ పేజెస్ 10 పేజెస్ కింద వచ్చినాయి. ఇట్లా మనం అక్కడ కావాలంటే 50 కావాలంటే 50, 8 కావాలంటే 8, అట్లా మన ఇష్టం ఎన్ని పేజెస్ కావాలంటే అక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఈ పేజ్ క్లోజ్ చేస్తున్నా. సో ఇంకా నెక్స్ట్ న్యూ పేజ్ ఓపెన్ చేసి దాంట్లో టూల్స్ గురించి చూద్దాం. న్యూ పేజ్ క్లిక్ చేయగానే మనకి సేమ్ ఇందాకలానే వస్తుంది. మనం వెబ్ పేజ్ రీసెంట్గా ఉన్నది ఉంది కదా, నేను దాన్ని క్లిక్ చేస్తున్నా, పెట్టి క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, న్యూ పేజ్ వచ్చింది. తెలుసు కదా మనకి మినిమైజ్ అంటే చిన్న చేయాలంటే Ctrl-, పెద్దగా చేయాలంటే Ctrl+. మనం దాంట్లో ఎడాప్ యానిమేషన్లో యూజ్ చేస్తున్నాం కదా, అదే. ఈ పైన అన్నీ టూల్ బారు, మెనూ బారు. ఈ టూల్ బారు ఒకటే లైన్లో ఉంది కదా, దాన్ని ఈ యారో దగ్గర క్లిక్ చేస్తే డబల్ లైన్లోకి వస్తుంది. చూసారు కదా, ఈ టూల్స్ అన్నిటి గురించి సపరేట్గా ఒక్కొక్క క్లాస్లో ఒకటి చెప్దాం. ఈ ఒక్కొక్క టూల్ క్లిక్ చేయగానే పక్కన ప్రాపర్టీస్, పైన ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి. అవన్నీ క్లియర్గా మీకు 1 by 1 ఒక్కొక్కటి సపరేట్ క్లాసెస్లో చెప్తాను. ఇవి టూల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మాత్రం చాలా యూజ్ అవుద్ది ఫ్రెండ్స్. సో ఇటు సైడ్ చూసారా, ఇవి ఉన్నాయి ఒక్కొక్కటి కలర్స్ గురించి, అవి కలర్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఏ కలర్ తీసుకోవాలి ఏంటి, అవే మీకు చాలా ఒక ఐడియా ఉండాలి. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఎలా యూజ్ అవుతాయి. ఈ గ్రేడియంట్ చూసారా, గ్రేడియంట్ మీకు ఆల్రెడీ తెలిసిందే, ఎలా యూజ్ అవుతాయి ఏంటన్నది మీకు క్లియర్గా చెప్తాను. ఈ ప్రాపర్టీస్ ఇవి. సో మనం ఇవన్నీ మనకి కావాల్సిన ప్రాపర్టీస్ ఆల్రెడీ ఇక్కడ కనబడుతున్నాయి, కానీ మనకి ఇంకా కావాలి అనుకుంటే అవి ఎక్కడ ఉంటాయి ఏంటన్నది మీకు క్లియర్గా చెప్పాను, గుర్తుందా లేదో. సో ఈ తర్వాత వర్క్ స్పేస్ కూడా మనకి చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాం. ఇక వచ్చేసరే ఇక్కడ మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది క్లిక్ చేసుకుంటే అవి ఇక్కడ డిస్ప్లే కనబడతాయి. లేదు వర్క్ స్పేస్ చేంజ్ చేసుకోవాలి, నాకు నచ్చినట్టు వర్క్ స్పేస్ పెట్టుకోవాలంటే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చూడ, వర్క్ స్పేస్లో సపోజ్ ఏది ఒకటి క్లిక్ చేస్తాను, డిఫరెన్స్ చూద్దరు కానీ ఇది క్లిక్ చేద్దాం. చూడండి చేంజ్ అవుతాయి. ఇక్కడ చూసారా, ఈ ప్రాపర్టీస్ చేంజ్ అయినాయా, ఇక్కడ కలర్ వచ్చినాయి, ఇవి డిఫరెంట్. సో వీటిల్లో నాకు ఇవి వద్దు అనుకున్నారనుకోండి, వేరే కావాలి సో అనుకున్నప్పుడు మీరు ఒక ఇండివిజువల్ వర్క్ స్పేస్ పెట్టుకుంటారు. దాన్ని బట్టి ఇక్కడ అన్నీ చేంజ్ చేసుకోవటానికి విండోలోకి వెళ్తారు. మీకు అంటే వర్క్కి ఈజీగా ఉండేవి, అసమానం వర్క్ విండోలోకి వెళ్ళకుండా ఇక్కడి నుంచి డైరెక్ట్గా డ్రాగ్ చేసుకునేలాగా ఉండేవి మాత్రమే మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు పోను క్లాసుల్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఎవరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇన్సులేటర్ క్లాసెస్ అన్నీ చాలా బాగుంటాయి. మీరు మంచి ఏదైనా జాబ్ ఆఫర్లకి వాటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అన్నీ మీకు క్లియర్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే క్లాసెస్ అన్నీ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి.